ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. వీధులన్నీ నిరసనలతో వేడెక్కుతున్నాయి. కాని అందరూ అనుకుంటున్నట్టు ఈ పోరాటం నిజంగా రాష్ట్ర ప్రభుత్వంతోనేనా? ఒకవేళ కాకపోతే ఈ చిన్న నిరసన వెనుక దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద కథ దాగి ఉందేమో. ఈ విశ్లేషణలో ఆ కథేంటో, దాని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్లతో కలిసి నడపడం అన్నమాట. సింపుల్. కానీ మన మెడికల్ కాలేజుల్ని ఈ పీపీపీ కిందకి తీసుకురావాలన్న ఆలోచన ఎవరిది? ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. చూడగానే అందరి వేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైపే చూపిస్తాయి కదా, ఎందుకంటే నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నదే ఇక్కడ కాబట్టి. చాలామంది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయమే అని ఫిక్స్ అయిపోయారు. కాని నిజంగా అంతేనా? లేదా ఈ కథ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఢిల్లీలో కూర్చుని దేశవ్యాప్తంగా ఈ స్కెచ్ వేస్తున్నది వేరేవాళ్లా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు, అసలు ఫైట్ ఎవరితో చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా గ్రౌండ్లో ఏం జరుగుతోందో చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే సంతకాల సేకరణలు, ర్యాలీలతో గట్టిగానే పోరాడుతోంది. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. వాళ్ల నిరసనలన్నీ, వాళ్ల టార్గెట్ అంతా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. మరి అసలు టార్గెట్ మిస్ అవుతున్నారా? ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్. ఈ నిరసనల హడావిడిలో అందరూ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక పెద్ద పజల్లో ఒక కీ పీస్ మిస్ అవుతుంది. అదేంటంటే ఈ మొత్తం పాలసీని డిజైన్ చేసిన వాళ్లనెవ్వరూ పట్టించుకోట్లేదు. అందుకే ఇప్పుడు మనం ఫోకస్నే రాష్ట్రం నుంచి దేశ రాజధానికి అంటే ఢిల్లీకి షిఫ్ట్ చేద్దాం. ఈ ప్రైవేటైజేషన్ వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఈ మొత్తం గందరగోళానికి సమాధానం ఒకే ఒక్క లెటర్లో ఉంది. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకి వెళ్లిన ఒకే ఒక లేఖ. అదే ఇప్పుడు అన్నింటినీ బయటపెట్టబోతోంది. ఆ లేఖలో ఏముందంటే స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పిన మాటలివి. ప్రైవేట్ సంస్థలు అస్సలు భయపడొద్దు, కేంద్రం మీ వెనకాలే ఉంది. చూడండి, ఇది మామూలు హామీ కాదు, ఒక ఓపెన్ స్టేట్మెంట్. దీంతో మొత్తం పిక్చర్ క్లియర్ అయిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కాదు, ఇది నేరుగా ఢిల్లీ నుంచి వస్తున్న ఒక నేషనల్ పాలసీ. కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు కేంద్రం. రాష్ట్రాలు ఈ పాలసీని అమలు చేసేలా వాళ్ళని ఒప్పించడానికి ఒక భారీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ను కూడా రెడీ చేసింది. అసలు డబ్బుతో ఈ పాలసీని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ పీపీపీ ప్రాజెక్టుల కోసమే ప్రత్యేకంగా 2,000 కోట్ల రూపాయల ఫండును పక్కన పెట్టారు. దీన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే వీజీఎఫ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలకి ఏమైనా నష్టాలొస్తే ఆ గ్యాప్ని ప్రభుత్వమే డబ్బిచ్చి ఫిల్ చేస్తుందన్నమాట. 2,000 కోట్లు ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తమో. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి అయ్యే ఖర్చులో ఏకంగా 80% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గ్రాంట్ రూపంలో ఇస్తాయి. అంటే ప్రైవేట్ పార్ట్నర్ పెట్టాల్సింది జస్ట్ 20%. చెప్పండి, ఇంతకన్నా బంపర్ ఆఫర్ ఏముంటుంది? ఇంకా ఉంది. మొదటి 5 ఏళ్లపాటు అయ్యే ఆపరేటింగ్ కాస్ట్లో సగం ప్రభుత్వమే ఇస్తుంది. అంతేకాదు, ప్రాజెక్టు ప్లానింగ్ కోసం ఇంకో 5 కోట్లు అదనం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తుందన్నమాట. ఇక్కడే అసలు పొలిటికల్ యాంగిల్ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పీపీపీలోకి వెళ్తే జైలుకు పంపిస్తాం, మీ కాంట్రాక్ట్లు రద్దు చేస్తాం అని గట్టిగా బెదిరించేవాళ్లు. అందుకే ప్రైవేట్ వాళ్లు భయపడి వెనక్కి తగ్గారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్. కేంద్రమే ముందుకొచ్చి మీకు నష్టం రాకుండా మేం చూసుకుంటామని భరోసా ఇస్తోంది. దీంతో మొత్తం గేమ్ మారిపోయింది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సాక్ష్యాలన్నీ బట్టి చూస్తే ఇప్పుడు మనం మళ్ళీ మొదటి ప్రశ్నకే వద్దాం. అసలు జరుగుతున్న ఈ పోరాటం సరైన డైరెక్షన్లోనే వెళ్తుందా? అసలు టార్గెట్ ఎవరు? ఈ పాలసీని కేవలం అమలు చేస్తున్న రాష్ట్ర నాయకులా, లేక ఈ పాలసీని తయారుచేసి దేశం మొత్తం మీద రుద్దుతున్న కేంద్ర నాయకత్వమా? ఆలోచించండి. తప్పుడు టార్గెట్ మీద ఫైట్ చేస్తే అసలు సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు. సో పాయింట్ చాలా సింపుల్. పాలసీ తయారయ్యేది ఢిల్లీలో, అమలయ్యేది రాష్ట్రాల్లో. అలాంటప్పుడు పోరాటం కూడా రాష్ట్రం నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలి గదా. అంటే ఈ ఇష్యూని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడకుండా దీని ఒక పెద్ద నేషనల్ మూమెంట్గా మార్చే అవకాశం ఇప్పుడు మన ముందు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1,000 సంతకాలు సేకరించారు కదా,
అదే స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని దేశంలోని 545 లోక్సభ నియోజకవర్గాలకు తీసుకువెళ్లాలి. ఒక 15-20 కోట్ల సంతకాలు సేకరించి ఆ పిటిషన్ని నేరుగా రాష్ట్రపతికిస్తే అప్పుడు ఢిల్లీలో కదలికొస్తుంది. అది అసలైన జాతీయ ఉద్యమమవుతుంది. ఇలాంటి ఒక జాతీయ స్థాయి సమస్యను లీడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి రాష్ట్రస్థాయి నాయకులకు నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఇది రాజకీయంగా కూడా చాలా పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశముంది. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది కేవలం కొన్ని మెడికల్ కాలేజీల సమస్య కాదు. ఇది మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రైవేట్ చేసే విషయం, మన హెల్త్ సెక్టర్ని ఒక వ్యాపారంగా మార్చే విషయం. అంతిమంగా ఇది ప్రజల హక్కులకి, ప్రభుత్వ పాలసీలకి మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. సో ఫైనల్గా పోరాటం జరగాలి, అది తప్పదు. కానీ అది కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టార్గెట్ మీద జరగాలి. ఈ ప్రైవేటీకరణ విధానం సరైనదేనా? ఒకవేళ కాదనుకుంటే తర్వాతే అడుగు ఏమై ఉండాలి? మీరేమనుకుంటున్నారు?